11:30 వరకు అక్కడ ఆ కొండ నుంచి కదలటం అనేది మొదలైంది. నేను పాండవుల మెట్ట గుట్ట మించి జరిగింది. దాని పక్కనే శ్రీరంగపట్నం పెద్ద ట్యాంక్ ఉందన్నమాట. ఆ ట్యాంక్ లోంచి బండ్ మించి కదలటం మొదలెట్టింది. మాకు నిన్న ఈవినింగ్ కల్లా 3 టీమ్స్ రెడీ అయ్యాయి. ఒక టీం ఏమో ఎన్ఎస్టీఆర్ నుంచి వెటర్నరీ డాక్టర్స్ టీం ఒకటి, విశాఖపట్నం నుంచి ఒక టీము, మాకు రాజమండ్రిలో స్థానికంగా ఉన్న ఒక టీము. ఈ 3 టీంలు కూడా మానిటర్ చేశాము. నిన్న సాయంత్రం థర్మల్ డ్రోన్ తోటి దాని మూమెంట్ చీకట్లో కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది యానిమల్ మూమెంట్ని. దాంతో కూడా స్టడీ చేశాము. వీ స్టడీడ్ ఫర్ 3 hours 8:30 to 11:30. అది ఎక్కడ ఒక్కసారి కూడా ఒక 5 నిమిషాలు కూడా స్టాండర్డ్గా ఒక చోట స్టేషనరీగా లేదు, కంటిన్యూస్గా కదులుతూనే ఉంది. అండ్ రెండో విషయం ఏంటంటే ఆ చెరువులో ఉండే నీళ్ళల్లోంచి కూడా ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి టైంలో మేము డార్టింగ్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే అది మత్తుతోటి ఆ నీళ్లు తాగి అది చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఆ టైంలో డార్టింగ్ చేయడానికి సాహసించలేదు. సో అలాగే అది మూమెంట్ కదులుతూ ఉన్నప్పుడు మేము డార్టింగ్ చేయాలంటే మాకు ఈ గన్స్, మెషినరీ ఇవన్నీ పుచ్చుకుని వెళ్ళాలి, టూల్స్, ఎక్విప్మెంట్. సో అది సాధ్యమయ్యే పని కాదు. అది ఏదైనా ఈ బైట్ అంటే ఎర ఏదైతే మేము పెట్టామో దాని దగ్గరికి వచ్చి ఏదైనా కిల్లింగ్ చేసి అది తింటున్నప్పుడు మేము వీ కెన్ గో దేర్ అండ్ వీ కెన్ డాట్ ఇట్. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. అది 11:30 తర్వాత ఇదే గుట్టకి ఇంకొక వైపుని, ఇది మునగాల ఊరది, ఈ గుట్టకి వేరే దాంట్లో ఉండిపోయింది. సో తెల్లవారుజామున 3 దాకా మళ్ళీ మనకి రాలేదు. సో 3 దగ్గర నుంచి అది ఎక్కడుందో ఇప్పుడు ఇటువైపు ప్రాంతానికి దగ్గరికి వచ్చింది. సో మళ్ళీ మానిటరింగ్ పొద్దున్న నుంచి మనం మొదలెడుతున్నాము. ఆల్రెడీ పొజిషన్లో ఉన్నాం, మేము రెడీలో ఉన్నాం, 3 టీమ్స్ రెడీ ఉన్నాయి. అది జనరల్గా పట్టపగలు ఇంత వేడిలో అది బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఈవినింగ్ అవర్స్లో కానీ మార్నింగ్ అవర్స్లో మాత్రమే, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ రావాలి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. ప్రయాణం చేస్తుందని అనుకుంటున్నారు సార్? అది దానికి మనం ఏం చెప్తాము, అది అన్ఏబుల్ టు డిసైడ్. సో అది మొన్న ఏ దారిలో అయితే వచ్చిందో అదే దారిలోనే మళ్ళీ నిన్న రాత్రి అంతా మూమెంట్ ఒక 7-8 కిలోమీటర్లు వెనక్కి వచ్చింది. అది వచ్చేటప్పుడు ఆ శ్రీరంగపట్నం మునగాల నుంచే వచ్చింది. అదే డైరెక్షన్లో ఇప్పుడు ఉంది. అది అంటే 2 రోజుల క్రితం ఏదైతే పాయింట్లో ఉందో సుమారుగా ఒక 50-100 మీటర్ల దూరంలో అదే ప్లేస్లో అది ఉంది. 2 నెలల క్రితం పులి అనేటప్పుడు కూడా చాలా ఎక్కువ భయపడ్డారు. అప్పటి మాకు ప్రాబ్లం ఏంటంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ పెద్ద హెడేక్ ఉండే మాకు. అదృష్టం కొద్దీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. సో ఆయన కూడా అర్థం చేసుకున్నారు, ఇది మనుషుల జోలికి రావట్లేదు. ఎట్లాంటి ఇన్ని రోజులు బట్టి జనవరి 20 నుంచి మనకి 24 ఏప్రిల్ వరకు ఎలాంటి మనుషుల మీద దాడి చేసినట్టుగా కానీ అపకారం చేసినట్టుగా కానీ ఏమీ లేదు. అది 3-4 రోజులకి ఒకసారి ఆహారం తీసుకుంటుంది. ఆ మిగిలిన రోజులలో కూడా ఏం చేయట్లేదు. సో ఈ క్యాటిల్ని కూడా అదేమి చంపదు. అది మన రాత్రి తిరిగినప్పుడు నిన్న రాత్రి కూడా అబ్జర్వ్ చేశాం. ఆ పక్కనే క్యాటిల్ కట్టేశారు ఆ చెరువు గట్టు మీద. సో వాటిని ఏం చేయలేదు. దీని దారిన పశువులు బెదరటం అనేది కామన్, అది దేన్ని అటాక్ చేయలేదు. సో అది గుడ్ వన్. సో అది ఒక యానిమల్ని ఏదైనా 3-4 రోజులు అయింది కాబట్టి ఏదైనా హంటింగ్ చేసి తినే పరిస్థితి ఉంటే ఆ యానిమల్ దగ్గర మనము ఏర్పాటు చేసుకోవాలి. ఇంకొక కొత్త విషయం ఏంటంటే జనరల్గా టైగర్స్ని ఇలాంటి వాటిని, చిరుతపులని మేము డార్టింగ్ చేసేటప్పుడు వాటికి ఒక హ్యాబిట్ ఉంటుంది అన్నమాట. ఏదైతే చంపేసిందో మళ్ళీ 12 గంటలు పోయిన తర్వాతనో 24 గంటల తర్వాతనో ఆ చనిపోయిన బాడీ దగ్గరికి వచ్చి మిగిలింది తింటుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే క్యాటిల్ ఎక్కడైతే పుష్కలంగా జరుగుతున్నాయో ఓల్డ్ వాటి దగ్గరికి రావట్లే. మేము ట్రాప్ కెమెరాలు పెడుతున్నాము, ఏం చేసినా సరే ఆ ప్లేస్కి అయితే రావట్లే. దానికి ఎదురైన ఏదో ఒక యానిమల్ని చంపేయటం, తినేయటం, తింపిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్కి రావట్లేదు. అదొక మెయిన్ ప్రాబ్లమ్. మేము కాపలా ఎక్కడ కాయగలుగుతామంటే ఓహో ఇది ఇక్కడ చంపింది కదా అని అదే యానిమల్ దగ్గరే మేము పొజిషన్లో పెట్టుకుంటాం. సరే, ఇక్కడ ట్రాప్ కెమెరా రాదు. మనం ఆవుల్ని, మేకలు, దూడల్ని పెట్టినా సరే ఎంత పెద్ద యానిమల్ రాదు. చిన్న యానిమల్, చిరుతపుల వరకే అది పరిమితం అవుతుంది. సో మనం అన్ని రెడీ చేసి పెట్టినా దాని దగ్గరికి రావట్లేదు. ఎర పెట్టాము, కేజెస్ పెట్టాము, అన్నీ మనం వీఆర్ డూయింగ్ ఇట్. సో మానిటరింగ్ చేస్తుంది. సో 2 నెలల క్రితానికి ఇప్పటికీ మాకు చాలా సౌలభ్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడుందో కూడా మాకు తెలిసేది కాదు. ఇప్పుడు శాటిలైట్ బేస్డ్ కాలరింగ్ అనేది ఎప్పుడైతే ఉందో మాకు ఎక్కడికైతే సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, దాని దగ్గరికి వెళ్ళి మేము విహెచ్ఎఫ్ ద్వారా కూడా దాన్ని మూమెంట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశానికి అది 50-60 మీటర్ల దూరంలో ఉంది. అంతవరకు మాకు తెలుస్తూ ఉంటుంది. ఓకే అండి.
దాంట్లో బ్యాటరీ రీఛార్జబుల్ రీఛార్జబుల్ ఇంకా అది రీఛార్జబుల్ ఉండదు ఇక 2 years పోయింది. బాడీ రీఛార్జ్ అంటారా? బాడీ కాదు, బ్యాటరీ లైఫే 2 years. అమర్చిన దానికి అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఎవ్రీ 1 hourకి కావాలనుకుంటే దాని లైఫ్ తగ్గిపోతుంది. మనం అందుకోసం ఎవ్రీ 2 hours అలా మనం పెట్టుకున్నాం. మేము దానికి సెట్ చేసేటప్పుడు అట్లా పెట్టాం. సో ఆటోమేటిక్గా ఉంటూ ఉంటుంది. దాని దగ్గర నుంచి సిగ్నల్స్ వస్తాయి. జోన్లు అయిపోతే మా దగ్గర అవి ఏ టైంలో ఎక్కడ ఉంటాయి అనే విషయం కొంచెం మాకు తెలుస్తూ ఉంటుంది. మూమెంట్ బాగాలేదు అక్కడ అదొకటే స్టాండ్ అవుతూ ఉంటుంది. సో సైంటిఫికల్గా చెప్పే దాని ప్రకారంగా ఇది ఎక్కడి నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. ఎప్పుడు ఇది సెంటర్ ఆఫ్ ది కోర్ ఏరియా ఆఫ్ ది నేషనల్ పార్క్ శాంక్చురీలో లేదు. తడోబా నుంచి ఆ ఏరియా నుంచి అక్కడ కోర్ ఏరియాలో లేదు. కోర్ అంటే మెయిన్ థిక్ ఏరియాలో లేదు. అది ఎప్పుడు చుట్టుపక్కల 50-100 kilometers దూరంలోనే తిరుగుతోంది. ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు మనుషులు జనసంచారం ఉండేవి. అంటే దీని తల్లి దీనికి హంటింగ్ అనేది ఆ విధంగానే ఇచ్చింది. కానీ దిస్ ఈజ్ నాట్ ది వే అని మనం యాక్చువల్గా జింకల్ని దుప్పుల్ని కొట్టాలి, దాన్ని ఈ విధంగా చేయాలి అనేది నేర్వలేదు. అందుకోసం ఇది కూడా అంత అడవిలోకి వెళ్ళి ఉండేది ఏమున్నది, ఈజీ చక్కగా క్యాటిల్ దొరుకుతుంది, పాపం పరిగెట్టలేదు, ఈజీగా కట్టేసి ఉంటుంది, ఏది అభ్యస్త అయిపోతుంది అనే ఉద్దేశం. సింపుల్ థింగ్స్. ఓకే.